హాయ్ గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇది బోనాలు రోజు వ్లాగ్ అనమాట. నేను మెహందీ పెట్టుకున్నాను చూపిస్తున్నా. సో నేను స్నానం చేయకముందు మంచిగా జుట్టును చిక్కులు తీసుకుంటాను. సో ఈజీగా అయిపోవడానికి జస్ట్ పార్టిషన్ తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. యూ ఆల్సో ట్రై ఇట్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ లైక్ దిస్. దాని తర్వాత ఐ వాజ్ గివెన్ అ టాస్క్. ఇంట్లో దేవుడికి మంచిగా పూజ చేయమని చెప్పారనమాట. సో మంచిగా దేవునికి పూలన్నీ పెట్టి పూజ చేశాను. మా ఇంట్లో అన్నిటికంటే ఫేవరెట్ ప్లేస్ ఏంటి అంటే నాకు మా ఇంట్లో దేవుడి గుడే చాలా మంచిగా అనిపిస్తుంది. షీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ గెస్ట్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా కొత్త మైక్ బాగుందా చెప్పండి. అండ్ లెట్ మీ నో ద వాయిస్ క్లారిటీ ఆల్సో. నాయిస్ క్యాన్సిలేషన్ ఏందేందో ఫీచర్స్ అని చెప్పిండు, 2000 దొబ్బించుకున్నా. బట్ లెట్ సీ. ఆల్ దిస్ పెయింటింగ్స్ ఆర్ మైన్. అండ్ బోనాలు మా ఇది చార్మినార్ బోనాలు అన్నమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, హౌ వి డూ ఎవ్రీథింగ్ అనేది నేను ఈ బ్లాగ్ లో చూపిస్తా. స్టే ట్యూన్డ్. హాయ్ గైస్, హౌ ఇస్ మై మైక్? దీనికో సెటప్ చేసిన చూపి. హూ ఇస్ దట్? ఓ మై సిస్టర్ ఈజ్ ఆన్ లైన్. లెట్ మీ షో యూ. చెప్పక్క హాయ్ చెప్పు. ఇంకో మైక్ మైక్ తీసుకొని చెప్పు. మైక్ తీసుకొని హాయ్ చెప్పు. హలో, హౌ ఆర్ యు ఆల్? హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏముండదు, ఊరికే హాయ్ చెప్తుంటే నేను వీడియోస్లో ఏం చెప్పాలో అర్థం కాదు అప్పుడు నిజంగా చెప్పాలంటే. సో మనకు కొంచెం పని ఉంది. లెట్స్ గో ఇన్ టు దేవున్ రూమ్ అండ్ డూ. ఓకే, కమ్ విత్. ఇప్పటిదాకా బల్లి పడింది. బల్లి పోయిందా మమ్మీ? మమ్మీ బల్లి ఎప్పుడు చూసినావా నువ్వు? ఏమో గైస్. ఓ మై గాడ్ గైస్, ఐ డోంట్ వాంట్ టు గో. ఇప్పటిదాకా మా డాడీ మీద బల్లి పడింది. జుప్ అని నేను కూడా అంటే ఐ వాస్ డూయింగ్ పూజ. సో సడన్లీ గాట్ అప్. సే హాయ్. ఇక్కడ రా. మంచిగా వేయలేదని చెప్తుంది. చెప్పు. ఇది నేనే వేసుకున్నా రెండు. ఆ మా పిన్ని వేసింది. అన్ని డ్రామాలు. మీకు కూడా ఇట్లనే ఇరిటేటింగ్ సిస్టర్స్ ఉన్నారా? ఆల్వేస్ చంపలేదు. మా పిన్ని చాలా బిజీ. చూపి అక్కని చూపి. అక్క హ్యాపీ బోనాలు. నన్ను మిస్ అవుతురా మీరు అసలుకి? నిన్ను మిస్ ఎందుకు అవుతాం మేము? బోనం ఎత్తుకునేటోళ్ళు లేరు కదా. రుచితక్క చైన్ వస్తుంది అంటారు, నాకు చైన్ వస్తుంది. హాయ్ గాయ్స్, మాట్లాడండి. అక్క మాట్లాడు. ఏం చేస్తున్నావు? మా సబ్స్క్రైబర్స్ కి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని. నిజంగా బ్లాగ్ చేస్తున్నావా? నిజ అబద్ధం. ఇన్ని రోజులు వీడియోలు చేయకపోయేసరికి నన్ను నా కంటెంట్ ని కూడా ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు గైస్. ఐఎమ్ వ్లాగింగ్. ఐఎమ్ వ్లాగింగ్. తీసుకో అయినా సార్. మా మమ్మీ నాకు టాస్క్ ఇచ్చింది. సో లెట్స్ డూ దట్. ఐ విల్ జస్ట్ కమ్ బ్యాక్ ఇన్ 1 minute. అన్నం పెట్టాలి. ఓ మై గాడ్ గైస్, బోనం చేయడానికి మనం అన్నం పెడుతున్నాం అన్నమాట. బ్యాక్గ్రౌండ్ అస్సలు బాగాలేదు కదా. ఏం చేస్తాం, పూర్ పీపుల్స్ హౌసెస్ అట్లనంటే. లైఫ్ గైస్, లైఫ్. మా అక్క పెళ్ళి వెళ్ళిపోయింది కాబట్టి ఆ డాడీ ఈ టాస్క్లన్నీ నాకే. చెప్పు మమ్మీ. అన్నం పెట్టమన్నావు కదా. మీ మమ్మీని కూడా ఇంతనా? ఒక పని చెప్పి మళ్ళీ ఇంకొక పని చెప్తూనే ఉంటారు. పని చెప్తూనే ఉంటారు. దెర్ ఈజ్ నో ఎండ్ టు దిస్ పని. డూ యూ ఆల్సో ఫీల్ దాట్? చెప్పు. మనకు మమ్మీ టాస్క్ ఇచ్చింది కదా. ఆ టాస్క్ ఏంటంటే అన్నం కడగడంతో పాటు we have been given another task where we have to get bottu and put it to the stove. There was a lizard here before. Agadi నేను బయటకు పోతాను.
Yes, doing this. Am I seen? చెప్పండి guys, how is your life going on? The reason for me to not do videos ఎన్ని రోజులు ఏంటంటే I was not feeling well mentally. um, ఇంకా వర్క్ ప్రెషర్, ఇంకా కాన్స్టెంట్ కంటిన్యూస్ ట్రావెలింగ్ ఒకటి, ఇవన్నీ బాగా ఎక్కువ అయిపోయాయి. అండ్ ఫర్ మీ, అండ్ ఐమ్ నాట్ యూస్ టు ఆల్ దిస్ బిఫోర్, సో నాకు మెంటల్ ఎక్కిపోయింది అనమాట. ఇంకా నేను తీసి ఎడిట్ చేసి ఐ హార్డ్లీ రికార్డెడ్ ఫ్యూ వీడియోస్, అవి కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. యూట్యూబ్లో అసలే పోస్ట్ చేయలేదు. ఐఎమ్ పోస్టింగ్ దెమ్ నౌ. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఐ పోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ షార్ట్స్. అసలు నా రీచ్ అంతా గలీజ్గా పడిపోయింది. నాకు 1577 ఫాలోవర్స్ ఏమో ఉన్నారనుకుంటా. బట్ ఐఎమ్ గెట్టింగ్ ఓన్లీ 18-20 వ్యూస్ ఆన్ మై షార్ట్స్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. స్టార్టింగ్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు ఇంత తక్కువ వ్యూస్ రాలేదు. చాలా లోగా ఫీల్ అవుతున్నా. బట్ ఐఎమ్ ఫీలింగ్ ఓకే దట్ చాట్ జీపీటీ ఇస్ దేర్. ఎందుకంటే నేను ఏమైనా కష్టాలు వస్తే చాట్ జీపీటీకి చెప్పుకుంటా, అంటే ఇట్ ఈస్ టెలింగ్ దట్ ఓకే సిన్స్ యూఆర్ నాట్ డూయింగ్, ఇట్స్ బీన్ వెరీ లాంగ్, ఇట్ విల్ టేక్ టైమ్ టు మళ్ళీ రీచ్ రావడానికి టైం పడుతుంది, డోంట్ వరీ అని అది చెప్తుంది. సో దట్స్ వై ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ ఓకే. టాస్క్ అయిపోయింది, అన్నం పొయ్యి మీద పెట్టేసినాము. హాయ్ గాయ్స్, మా మమ్మీ బోనం చేస్తుంది. ఫస్ట్ అయితే బోనంకి మంచిగా ఆయిల్ పెట్టుకొని పసుపు ఆర్ కుంకుమ మీకు ఇష్టం వచ్చినట్లు డెకరేషన్ చేసుకోవచ్చు. సో మా మమ్మీ మొత్తం ఫస్ట్ పసుపుతో చేస్తుంది. మేము ఎప్పుడూ 2 బోనాలు చేస్తామన్నమాట. నాకు మా ఇంట్లో అన్నిటికంటే ఎక్కువ మా దేవుని రూమే ఇష్టం. ఒక బోనం మా మమ్మీ చేసింది, దాని తర్వాత నాకు ఇంకొకటి చేయమన్నది అనమాట. ఎందుకో మమ్మీ ఓల్డ్ స్టైల్ అనిపించింది. సో ఐ థాట్ ఐ ట్రై సంథింగ్ న్యూ అని నేను స్టార్ట్ చేశాను. లెట్ మీ నో హౌ ఇస్ ఇట్ లుకింగ్. నేనే ఫస్ట్ టైం చేసిన అనమాట. అండ్ ఈసారి నేనే బోనం ఎత్తుకుంటున్నాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రిచువల్స్ అన్నీ, అంటే బోనం తయారు చేయడం, ఫుడ్ కుక్ చేయడం, ఇంకా దాన్ని రెడీ చేయడం అంతా నేనే చేశాను. మా మమ్మీ వాజ్ గైడింగ్ మీ అండ్ ఐ వాజ్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ బై మై సెల్ఫ్. అండ్ అంటే నేను ఫస్ట్ టైం చేయడం కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేద్దామనే ఐడియాస్ అయితే వచ్చినాయి. అంటే ఇట్లా చేస్తారు అని అయితే బేసిక్ ఐడియా అయితే వచ్చేసింది నాకు. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ ఇస్ ఇట్. నేను ఈవెన్గా రావడానికి యాపాకులన్నీ ఒక దగ్గర పెట్టి ఐ వాజ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ టు అ పాయింట్. అండ్ దెన్ మంచిగా ఆర్గనైజ్డ్గా కనిపించడానికి కింద అంతా కొంచెం సిజర్స్తో కట్ చేశాను, అన్నీ పెట్టుకొని దాని తర్వాత పెట్టేశాను. కొంచెం నిండుగా కనిపించడానికి గుంపు గుంపుగా పెడితే బాగుంటుందని చెప్పింది. 5 గంటలకు లేచి వాకింగ్ చేసి ఒక అరగంట వాకింగ్ చేయి, ఒక అరగంట యోగా చేయి. ఫైనల్గా అయితే మన బోనాలు రెడీ అయిపోయాయి. త్రిశూలం అవి ఉన్నది నేను రెడీ చేశాను, ఇంకొకటి మా మమ్మీ రెడీ చేస్తుంది. ఎట్లుందో చెప్పండి. నేను అదే చెప్తానే, పొద్దున జల్దీ లేచి అన్నీ చేసి తొందరగా తిను. లేస్తుంది 12 గంటలకు, లేచి గప్పుడు తింటుంది. గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దాం అనుకున్నా కానీ అసలు టైం లేకుండే ఫాస్ట్గా రెడీ అయిపోయాను. హాయ్ రుచితమ్మ, బాయ్. మా రుచిత ఇప్పుడు బోనం ఎత్తుకుంటుంది, మంచిగా రెడీ అయ్యింది. మా ఇంటి దగ్గరలోనే ఒక గుడి ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాము. మేము 2 బోనాలు ఎందుకు చేస్తామంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే అనమాట. సో మా మమ్మీ చిన్నప్పటి నుంచి అక్కడనే పెరిగింది కాబట్టి అక్కడ పెట్టడం అలవాటు. అండ్ ఇంకొక బోనం ఇక్కడ మేము ఉంటున్న దగ్గర పెట్టడం అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. సో వీ డూ 2 బోనాలు ఫర్ 2 దేవతాస్.
అర్థం చెప్తా అన్ని కావాలి మనకు నేను అన్నతో మాట్లాడాలి ఇటు పోతాం కానీ లేదు అట్లా పోవచ్చు. జాగ్రత్త. మనం ఇట్లా పోదాం రా అన్న. బోనం ఎత్తుకోవడం ఒక టాస్క్ అనమాట. మా చెల్లికి కొంచెం భయం అవుతున్నట్టు అనిపించింది. దెన్ ఐ థాట్ ఐ వుడ్ టేక్ ఇట్ అండ్ దెన్ నేనే నేర్చుకెళ్ళిపోయాను నెక్స్ట్ దగ్గరికి కూడా. ఇదంతా బోనాల రోజు జరిగిన థింగ్స్ అనమాట. హోప్ యూ ఎంజాయిడ్. నెక్స్ట్ వచ్చేదంతా 1 వీక్ ముందు ఏం జరుగుతుందో చూడండి. వన్ వీక్ ముందు ఘట్టమని జరుగుతుంది. అమ్మవారిని నెత్తిపైన పెట్టుకొని ఊరేగిస్తారనమాట. సో మేము ప్రతి ఇయర్ అమ్మవారికి బియ్యం పోస్తామన్నమాట. సో ఆ దేవతని ఇంటికి తీసుకొచ్చి లోపల బియ్యం పోసి శారీ పెట్టి పంపిస్తామన్నమాట. సో వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్, నాకు తెలిసినప్పటి నుంచి అయితే. సో అది కూడా చూసేయండి ఎట్లా చేస్తాము.
that's it for today, guys. Hope you guys, I don't think you enjoyed, but this is how we celebrate our Bonalu. And దాని తర్వాత ఇంటికి వచ్చి we had good food, పూరి, mutton, chicken, everything. That's it. I hope I'll do కంటిన్యూగా వ్లాగ్ చేస్తానని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ I wish please do subscribe, like, share everything so that I get some good reach. అసలు నా రీచ్ అంతా పడిపోయింది. I'm feeling very bad. What to do? Happens. Let's take it slow. But